అది దేవుని నామాన్ని మహింపరుద్దాం. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైనావు అన్నీ నీవైనావు. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమందు అన్నీ నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువలో వేలాడి నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకెదరు. సిలువలో వేలాడి నీ దరి
మరొక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆ పాటలు పాడుదాము, ఆ నాట్యము చేయుదాము, ఆ పాటలు పాడుదాము, ఆ నాట్యము చేయుదాము. ప్రజలందరికీ ప్రభు భవించెను పండుగ చేయుదాము. ప్రజలందరికీ ప్రభు భవించెను పండుగ చేయుదాము. ఆ పాటలు పాడుదాము, ఆ నాట్యము చేయుదాము, ఆ పాటలు పాడుదాము, ఆ నాట్యము చేయుదాము. కాలము సంపూర్ణమాయెను, లేఖనములు నెరవేరెను. కాలము సంపూర్ణమాయెను, లేఖనములు నెరవేరెను. కన్య మరియ గర్భమున క్రీస్తు యేసు జన్మించెను. కన్య మరియ గర్భమున క్రీస్తు యేసు జన్మించెను. ఆ పాటలు పాడుదాము, ఆ నాట్యము చేయుదాము, ఆ పాటలు పాడుదాము, ఆ నాట్యము చేయుదాము. సర్వోన్నతుని కుమారుడు, సమాధానమునకధిపతియు. సర్వోన్నతుని కుమారుడు, సమాధానమునకధిపతియు. సర్వజనుల రక్షకుడు, సతతము స్తోత్రార్హుడు. సర్వజనుల రక్షకుడు, సతతము స్తోత్రార్హుడు. ఆ పాటలు పాడుదాము, ఆ నాట్యము చేయుదాము, ఆ పాటలు పాడుదాము, ఆ నాట్యము చేయుదాము. ప్రజలందరికీ ప్రభు భవించెను పండుగ చేయుదాము. ప్రజలందరికీ ప్రభు భవించెను పండుగ చేయుదాము. ఆ పాటలు పాడుదాము, ఆ నాట్యము చేయుదాము, ఆ పాటలు పాడుదాము, ఆ నాట్యము చేయుదాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పైకి లేచి రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ స్వరమెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం యాగం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన వాడా నీకు స్తోత్రాలు. ప్రేమించగలిగిన నా యేసయ్యా నీకు స్తోత్రం. రక్షించువాడా నీకు స్తోత్రం. మమ్మలను పాలించువాడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బిగ్గరగా స్వరమెత్తి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. నాయనా అత్యంత కృప కలిగిన వాడా నీకు స్తోత్రాలు ప్రభువా. మా మంచి కాపరి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే
పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఎన్ని బాధలు నన్ను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా యేసయ్యా నీ ఉంటే చాలు ప్రభు నాకు చాలు యేసయ్యా నీ చూపు చాలు యేసయ్యా నేను ఉంటానేసయ్యా ఆమేన్ నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే హల్లెలూయా 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 యేసయ్యా నీకు స్తోత్రం 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 ప్రభువా నీ ఉంటే మాకు చాలు నాయనా అయ్యా నీ యొక్క మాట చాలు తండ్రి నీకు స్తోత్రాలు నాయనా మమ్మలను ప్రేమించుచు ఉన్న దేవానికి స్తోత్రం అయ్యా మా కొరకు నాయనా తండ్రి నాయనా నీ లోకానికి దిగి వచ్చిన యేసయ్యా నీకు స్తోత్రం మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయనా తండ్రి మమ్మల్ని ఎంతగానో నాయనా తండ్రి నాయనా రక్షించి నీ బిడలుగా చేసిన విధానం కొరకై వందనాలయ్యా దేవానికి స్తోత్రాలు ప్రభా మేమంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా తండ్రి నాయనా 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 చీకటిలో ఉన్న మమ్ములను ప్రభా ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నడిపించిన దేవానికి స్తోత్రాలు ప్రభా
హల్లెలూయా హల్లెలూయా. నీవు మాతో ఉంటే ఆనందము నాయన, నీవు మాతో ఉంటే సంతోషము నాయన. దేవా నీవు మాతో ఉంటే నాయన ఓ ఆశ్చర్యకరమైన జీవితంలో నాయన మేము ఆనందించేవారుగా ఉంటాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరు రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవుడు మనతో ఉంటే ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా ఓ ఆనందముగా ఎదుర్కొనే ఆయన ఇచ్చే ఆనందాన్ని మనం పొందుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట అందరూ చెప్దాం. చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. మన మధ్యన ఉన్న చిన్న ఇశ్రాయేలు గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మనం అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని అందరూ స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నాయన సాయంకాల సమయంలో ప్రభువా నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. పాటల్లో మీరు ఉన్నారు తండ్రి, ఆత్మకూటంలో మీరు ఉన్నారు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నిన్ను స్తుతించడం ఎంతో గొప్ప ధన్యత ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ కార్యక్రమం తండ్రి ఆది నుంచి తండ్రి నాయన చివరి వరకు ప్రభా నీ అధ్యక్షతను నడిపించండి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఆయన వచ్చిన వారిని రానంటి వారిని ప్రతి ఒక్కరిని తన సకాలంలో తోడికి రండి ప్రభువా. పాటల్లో మీరు తండ్రి వాక్యం కూడా తండ్రి మాకు కావాల్సిన వర్తమానాన్ని అందించండి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా 2023 సంవత్సరం ప్రభువా చివరి దినం చివరి మాసంలో ఉన్నాం ప్రభువా. 24వ తారీఖు డిసెంబర్ 24వ తారీఖులో ఉన్నాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. కొద్ది దినాల్లో ప్రభా నూతన సంవత్సరంలో ప్రభా అడుగుపెట్టుటకు సహాయం దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడు తండ్రి నాయన సహాయం దయచేసి చిన్న ప్రార్థన మీ పాదసంకానికి చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేస్తామని యేసయ్య దివ్యనామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం ప్రభు పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ ఎవరి స్థలాల్లో వారు మంచిగా కూర్చుందాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాటను మనం విందాం. క్రీస్ దాస్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. ఈ సమయంలో క్రీస్ దాస్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు.
హల్లెలూయా. అమ్మగారికి అయ్యగారికి వందనాలండి. సంఘ పెద్దలకి చిన్నలకి పెద్దలకి అందరికీ వందనాలండి. క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హల్లెలూయా. అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిని వాడవు, అడిగిని వాటి కంటే అచితముగా చేయుచున్నావు. యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. నాకు సహాయము చేయుటకే నీ దక్షిణ హస్తము సాపితివి. నాకు సహాయము చేయుటకే నీ దక్షిణ హస్తము సాపితివి. సత్య సాక్షిగా నేనుండుటకే ఉపకారులు ఎన్నో చేసితివి. హల్లెలూయా హల్లెలూయా. ఉపకారులు ఎన్నో చేసితివి. అడగక మునుపే నా అక్కరలను నాకు దీర్ఘయం ఇచ్చుటకే నీ హితోపదేశము పంచితివి. నాకు దీర్ఘయం ఇచ్చుటకే నీ హితోపదేశము పంచితివి. నిత్య జీవము నీ పొందుటకే పునదూతును నొందితివి. హల్లెలూయా హల్లెలూయా. పునదూతును నొందితివి. అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు, అడిగిని వాటి కంటే అచితముగా చేయుచున్నావు. యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. నాకు ఐశ్వర్యం విచ్చుటకే నీ మహిమైశ్వర్యము విడిచితివి. నాకు ఐశ్వర్యం ఇచ్చుటకే నీ మహిమైశ్వర్యము విడిచితివి. మహిమలోన నేనుండుటకే మహిమతో నన్ను నింపితివి. హల్లెలూయా హల్లెలూయా. మహిమతో నన్ను నింపితివి. అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిని వాడవు, అడిగిని వాటి కంటే అచితముగా చేయుచున్నావు. యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. యేసయ్యా నీ కృప పొందుటకు
నాలో ఏమున్నదని. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో లక్ష్మి, మౌనిక, అలాగే ఇల్లు నువ్వు కూడా వెళ్ళండి. పార్వతి గారి కుమార్తెలు, ఉప్పుచెరు యూత్ అంతా వెళ్ళండి. కెమెరా ముందు నుండి ఎవరో అటు ఇటు తిరగొద్దు, దెబ్బలు పడిపోతాయి. అర్థమైందా? క్రిస్మస్ హడావుడి అదేమి లేదు. ఇంకా కెమెరా ముందు నుంచి ఎవరు వెళ్ళొద్దు. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం. మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నేలేరా రాజు వెలసిన పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లిగా. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం. మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. జ్ఞానులు ఆనాడు ప్రణవిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు ప్రేమించిరి పుణ్యగీతితో. వికొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణవిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. జయనాదమే భువిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో. జయనాదమే భువిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం. మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. హల్లెలూయా. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీల నుండి వచ్చును. పురాతన కాలముందు మొదలుకొని శాశ్వత కాలమును ఆయన ప్రత్యక్షం ఉండును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని దీవించుగాక. ఆమేన్. రెండవ లేఖన భాగం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. మహా ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భూమి మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు,
నిత్యుడగు తండ్రి సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి దించిన గాక. ఆమేన్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22 ఆశ. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22 చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు మహేష్ చదివి వినిపిస్తారు. లూకా సువార్త మహేష్ లేడా? ప్రశాంతి 1 నుండి 7 వచనాలు, 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు ప్రశాంతి చదివి వినిపిస్తారు. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకి వందనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసారు ఐగుస్తులోనున్న ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొనుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువ మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. 8 నుంచి 2వ అధ్యాయం 8 నుండి 14. మైక్ పెట్టుకో, రికార్డ్ అవ్వదు మైక్ పెట్టుకోకపోతే. లాంగ్ ప్రెస్ చేయి. హలో. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికేది మీ కానవాలు? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఒకరి తొట్టెలో పడుకొండి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకును భూమి మీద సమాధానమును కలుగునగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. చదవబడిన లేఖన భాగము కొరకై ప్రార్థన చేసుకుందాం. దావీదు గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. దావీదు గారు ప్రార్థన. స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభానికి స్తోత్రాలయ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభానికి స్తోత్రాలైన ఆయన నీ పుట్టినరోజు దినాలు ప్రభా మేము గడుపుకోనకి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నీ పుట్టినరోజు జ్ఞాపం చేసుకున్న కొరకు ప్రభువా
నాయన ప్రభా నీ సన్నిధికి చేరి వచ్చాం ప్రభా నీకు స్తోత్రాలు నాయన వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు ఆ కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించిన ప్రభా రాని బిడ్డలను నాయన సకాలంలో తోలుకు రమ్మని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు భావ్య పాటలో మీరున్నారు ప్రభా ఇవన్న వాక్ష పట్టణంలో మీరున్నారు ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా జరబోయే కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నాయన అజిసి వహించిన ఆయన సకంగా నాయన జన నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను పరమ తండ్రి ఆమేన్. ఆమెన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. దైవజనులకు నా యొక్క వందనములు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్. మనము క్రిస్మస్ వేడుకను జరుపుకుంటున్నాము కదా. దేవుడు ఈ లోకానికి వచ్చాడని, ఈ లోకానికి వచ్చి మనకు రక్షణను అనుగ్రహించాడని, మనకు విడుదలనిచ్చాడని మనం ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన యొక్క జన్మదిన వేడుకను మనము జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నది, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. గొర్రెల కాపర్లు మందను కాచుకుంటూ ఉన్నప్పుడు, రాత్రివేళ వారి యొక్క మందను వారు కాచుకుంటూ ఉన్న సమయంలో దేవుని దూత వారి వద్దకు వచ్చి నిలిచింది. దేవుని దూత వారి వద్దకు నిలిచిన తర్వాత వారి చుట్టూనంట ఒక గొప్ప వెలుగు వచ్చింది. ఆ వెలుగును చూచి ఆ యొక్క గొర్రెల కాపర్లు ఏం చేశారో తెలుసా? భయపడిపోయారు. అప్పటి వరకు చీకటిలో ఉన్నారు కదా. వెంటనే వెలుగు వచ్చేసరికి వారు ఏమనుకుంటున్నారంటే ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుందని భయపడుతూ ఉన్నారు వెలుగును చూచి. అయితే ఆ వెలుగులో నుంచి దేవుని దూత మాట్లాడుతుంది, మీరు భయపడవద్దు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. అదే ఆ వర్తమానము ఏమిటి అంటే, మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు చీకటిలో ఉండి, అప్పటి వరకు చీకటితో సహవాసం చేసి, అప్పటి వరకు చీకటిలోనే వారి యొక్క కాలాన్ని గడుపుతూ, అప్పటి వరకు చీకటిలోనే వారి జీవితాన్ని జీవిస్తున్న ప్రజల దగ్గరకు, లేక గొర్రెల కాపరుల దగ్గరకు ఎప్పుడైతే దేవుని వెలుగు వచ్చిందో వారు ఆ వెలుగును చూచి భయపడుతూ ఉన్నారు. అప్పుడు దూత అంటుంది, భయపడవద్దు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక మనము భయపడవలసిన అవసరం లేదు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. మన యొక్క ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి విమోచించి ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ యొక్క ఆధిక్యత, ఆ యొక్క ధన్యకరమైన జీవితం మనం పొందుకున్నాము. ఇంకా పొందుకోవలసిన వారు అనేక మంది ఉన్నారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాము. అయితే ఈ దేవుని యొక్క జన్మదిన వేడుకల్లో మన అందరము ఆయనిచ్చు ఆనందము, సంతోషం పొందుకోవాలని నేను ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడి దేవుని నామమును మహింపరుద్దాం.
పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు నీవు పసిబాలుడవు కావు స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే ధరింపలేదే ఆయుధం ధరింపలేదే ఆయుధం వసమాయే జనుల హృదయాలు వసమాయే జనుల హృదయాలు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు నీవు పసిబాలుడవు కావు పాపంబు యేసే కలువరిలో ఓడించినావు మరణమునే పాపంబు యేసే కలువరిలో ఓడించినావు మరణమునే మేఘాలలోనే వెళ్ళినావు మేఘాలలోనే వెళ్ళినావు త్వరలోనే భూమికి తరలుచున్నావు త్వరలోనే భూమికి తరలుచున్నావు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు నీవు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు నీవు పసిబాలుడవు కావు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన కానుకల కొరకై దీవెన కుమారి గారు ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన మహోన్నతుడా సర్వనతుడా సర్వత్కారి నీకే వందనాలయ్యా నా ప్రభ నా దేవానికి స్తోత్రమయ్యా. దేవానికి వందనాలయ్యా నా ప్రభ నా దేవానికి స్తోత్రం. నువ్వు గొప్ప దేవుడు ఆశ్చర్యకడు తండ్రి ఆలోచనకర్త నీ స్తుతులు స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే వందనాలయ్యా నాయన నా ప్రభ నా దేవానికి స్తోత్రమయ్యా. ఈ 12 నెలలు కూడా మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడి భద్రపరిచిన నా దేవా నీ స్తుతులు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు నాయన దేవానికి వందనాలయ్యా నా ప్రభ నా దేవానికి స్తోత్రమయ్యా. 24వ తారీఖు నాయన క్రిస్మస్ మేము జరుపుచుండగా నాయన నా ప్రభ నా దేవానికి స్తోత్రమయ్యా. మీరే
మాకు తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని అడుగుచున్నాను దేవాని స్తోత్రమయ్యా. యేసయ్యా నీకే వందనాలు. కార్యక్రమం నాయన నా ప్రభా, నాయన నా ప్రభా, నా దేవాని స్తోత్రం అధికారమైనగా ఆశ్చర్యకార్యంగా మీరే జరిగించండి దేవాని స్తోత్రమయ్యా. యేసయ్యా నీకే వందనాలయ్యా నా ప్రభా, నా దేవాని స్తోత్రమయ్యా. రేపు ఉదయం నాయన నా ప్రభా క్రిస్మస్ ఆరాధనలో మీరే తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని అడుగుచున్నాను దేవాని స్తోత్రమయ్యా. నాయన నా ప్రభా, నా దేవాని స్తోత్రం ఇంకో కొద్ది దినాల్లో నాయన నా ప్రభా, నా దేవాని స్తోత్రమయ్యా. కొన్ని రోజుల్లో నాయన నా ప్రభా నూతన సంవత్సరంలో మేము అడుగు పెడుచుండగా నీ దయాకరి నాయన నా ప్రభా మీరే మాకు తోడుగా నీడగా ఉండి సహాయం చేస్తారని అడుగుచున్నాను దేవాని స్తోత్రమయ్యా. యేసయ్యా నీకే వందనాలయ్యా నా ప్రభా, నా దేవాని స్తోత్రమయ్యా. ఇప్పుడు కానుకలు నాయన నా ప్రభా కానుకలు ఇచ్చాను నాయన నా ప్రభా, నా దేవాని స్తోత్రమయ్యా. మీరే నాయన నమ్మ తోడుగా నీడగా ఉండి నాయన నా ప్రభా, నా దేవాని స్తోత్రం లేంలో నుంచి కలంలో నుంచి ఇచ్చిన కానుకలు మీరే నాయన నా ప్రభా, నా దేవాని స్తోత్రమయ్యా చేర్చుకుంటారని దేవానికి స్తోత్రమయ్యా. నా దేవాని స్తోత్రం నా చిన్న ప్రార్థన మీరు సునకనకు చేర్చుకుని ప్రార్థన పదవులను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో తండ్రి ఆమేన్. ఆమేన్ ఆమేన్.